క్రియేషన్స్ లో శ్రీరస్తు శుభమస్తు సేల్ వైభవం వైభోగం మార్చ్ 19 నుంచి ఏప్రిల్ 10th వరకు. రాశి గారి మీద ప్రేమతో చాలా మంది రాశి గారిని చూపించలేదు ఎందుకు టీజర్ లో అని చెప్పి అడిగారు. దానికి ఏమన్నా స్పెసిఫిక్ గా మీకు ఏమన్నా తెలుసా? అంటే టీజర్ కదా, టైం స్లాట్ అంటే టైం డ్యూరేషన్ తక్కువ కదా, అందులో బాగా ఎగ్జైట్ చేసేవే అంటే లైక్ లౌడర్ గా మాట్లాడి రీచ్ అయ్యగలిగేవి మాత్రమే మెయిన్ గా ఫోకస్ చేశారు. మేబీ నెక్స్ట్ అంతే కానీ కాన్షియస్ గా ఏదో చూపించాలి, హైడ్ చేయాలి ఆవిడ క్యారెక్టర్ అలా ప్లాన్ చేసింది ఇంకా. అంటే కొన్ని క్యారెక్టర్స్ రివీల్ చేస్తే స్టోరీ ఆల్మోస్ట్ తెలిసిపోద్ది అని చెప్పి కొంతమంది హైడ్ చేస్తూ ఉంటారు. ట్రైలర్ లో కానీ టీజర్ లో కానీ వాళ్ళు అలా ఏం లేదు. ఏమంటారు రాశి గారి క్యారెక్టర్? బికాజ్ ఎందుకంటే ఆవిడ క్యారెక్టరైజేషన్ గురించి ఆవిడ కూడా చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ రావడం ఇదంతా కదా. మనం చిన్నప్పుడు అందరూ చాలా ఇష్టపడ్డాం ఆవిడని ఒక హీరోయిన్ గా. ఇప్పుడు మదర్ గా చేశారు చాలా మంది, ఇందాక అడిగారు కూడా అదే క్వశ్చన్. మదర్ గా ఐ మీన్ చాలా మంది డ్రీమ్ హీరోయిన్లా అనుకుని ఉంటారు. మన ఏజ్కి ఆవిడ ఏజ్కి చాలా డిఫరెన్స్ ఉన్నప్పటికీ కూడా ఒక లవ్ ప్రేజ్ రావు ఇలాంటి సినిమా చూసినప్పుడు. మనం కాసేపు మనకు అప్పుడు గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఆవిడనే చూసి నిజంగా ఏదో హీరో శ్రీకాంత్లో ఫీల్ అవుతూ ఉంటాం. అలాంటి ఆవిడతో మదర్ కింద చేయడం మీకు ఏంటి, ఏమన్నారు దానికి సమాధానం? ఏమనలేదు. ఫస్ట్ రాశిగారు మదర్ అంటే ఎందుకు అన్నట్టుగా అనిపించింది, కానీ పర్ఫార్మర్ ఆవిడ. అండ్ అప్పుడు ఆ గ్లామరస్ రోల్స్తో పాటు తర్వాతి కాలంలో తను నిజం లాంటివి కానీ ఇవి చేసినప్పుడు కూడా చాలా సినిమాల్లో చాలా గొప్ప పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు ఆవిడ. నేటిగాంది ఇలాంటివి చూసినప్పుడు నేను లైక్ అలాంటి వాళ్ళతో చాలా నేర్చుకోవచ్చు పని చేసినప్పుడు. సో తట్టు ఆ మూమెంట్స్ ఉంటాయి కదా, ఒక ఫేవరెట్ యాక్ట్రెస్ పక్కన చేస్తున్నాము, మనం చిన్నప్పుడు ఇలా సినిమాలు చూసామని. సో అలా బ్లెస్డ్. ఎప్పుడైనా మీరు సీనియర్ యాక్టర్స్తో చేసిన ఈ సందర్భాల్లో మీరు మెయిన్ లీడ్ అయినప్పటికీ మీకు అసలు ఇగో ఎక్కడ ఉండదు కాబట్టి మాకు అర్థమైంది కాబట్టి, ఎప్పుడైనా మీలోని ఆ ఫ్యాన్ బాయ్ని, ఆ చిన్నప్పుడు ఫ్యాన్ బాయ్ని ఎవరి ముందన్నా బయట పెట్టారా? అందరికీ చెప్తాను నేను ఆవిడని కూడా అడిగాను, నేను మీ సినిమాలు అన్నీ చూసేవాడిని, మీరు యాక్టింగ్ ఎలా ప్రిపేర్ అవుతారు, ఏమైనా టిప్స్ ఇస్తారా? నేను అందరికీ, నేను జగపతిబాబు గారితో చేసినప్పుడు అడిగాను, రాశి గారిని అడిగాను, ఆమని గారిని అడిగాను, ఎవరితో పనిచేసినా నేను అడుగుతాను. నేర్చుకోవడానికి ఎంతో కొంత దొరుకుతుంది. అండ్ వాళ్ళు పాతకాలంలో కెమెరా రీల్ మీద వర్క్ చేసేవాళ్ళు కదా, సో ఆ మూమెంట్స్ అంటే వాళ్ళ కో యాక్టర్స్ అప్పుడు వర్క్ స్టైలు, తర్వాత ఎక్స్పీరియన్స్, అంటే ఒక రోల్ని ఎలా చూస్తారు, కథలు ఎలా ఎంచుకుంటారు, సో ఇవన్నీ డిస్కస్ చేస్తాను. సో థియేటర్ ఆర్టిస్ట్ అంటే నార్మల్గా చాలా లౌడర్గా మాట్లాడుతూ ఉంటారు. మీరు ఆల్మోస్ట్ కామ్ అండ్ కంపోజ్డ్ స్టేజ్లోకి వచ్చారు. అంటే మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, థియేటర్తో పోలిస్తే ఇది చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ ఉంది. సినిమా అనేది లీడ్ యాక్టర్గా కూడా మంచి సక్సెస్ ఉంది. బట్ ఆ ఇనిషియల్ డేస్లో స్విచ్ అవ్వడానికి ఏమన్నా ఇబ్బందులు పడ్డారా? కొంత అయింది. నేను ఫస్ట్ డబ్బింగ్ చెప్పేవాడిని, చిన్న చిన్న క్యారెక్టర్స్ అవి డబ్బింగ్ చెప్పినప్పుడు తెలియకుండా చెయ్యి వెళ్ళిపోయేది. మీరు థియేటర్ ఆర్టిస్ట్ అని అడిగారు, ఏంటంటే మీకు తెలియకుండా మీ చెయ్యి వెళ్ళిపోతుంది అని. సో అక్కడి నుంచి ఎక్స్ప్రెషన్ మీదకి వర్క్ చేశాను. అంటే మరీ బ్రాడ్ అవ్వకూడదు, పెద్దగా కెమెరాలు లెన్స్లు ఎక్కువ అంత లౌడ్నెస్ అక్కర్లేదు కాబట్టి మార్చుకుంటూ వచ్చాను. కొంత బిగినింగ్లో సఫర్ అయ్యాను, తర్వాత ఎప్పుడైతే అర్థమైందో ఎంత కావాలి అన్నది అది ఈజీ అయిపోయింది. సో యాక్చువల్లీ రెయిన్బో ఎఫ్ఎంలో అండి మీరు చేసింది? అవును, 1 year చేసి ఉంటారు కదా పార్ట్ టైం. 6 months ఏనా? సో మాకు అసలు మీరు ఎలా ఆర్జే తీరుగా ఎలా మాట్లాడేవారు అంటే తెలుసుకోవాలండి. జస్ట్ మీ ఇంట్రో అన్న చెప్తారే ఎలా మాట్లాడేవారు? అసలు గుర్తు కూడా లేదు. అంటే అది 2011-12 March అలాగా వదిలేసాను. ఆల్మోస్ట్ 12 years పైన, 14 years అయింది. ఒక సిగ్నేచర్ స్టైల్ ఉంటుంది కదా ఇంట్రో, ఎవరి కాళ్ళకి ఆర్జేలు వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. అది వేరే వాళ్ళది, దీనికి ఏదో ఉండేదండి, అది రావట్లేదు ట్యాగ్, అది ఏదో ఉండేది. రెయిన్బో ఎఫ్ఎం 101.9 అనేవాళ్ళు. 101.9. సో గుర్తులేదు, మీరు వింటున్నారు ఆర్జే తీరుతో ఇలా మాట్లాడేవాడిని. సో గుర్తులేదు, కానీ నేను బ్యాడ్ ఆర్జే అది చెప్పగలను. అంటే వాయిస్తో మౌత్ పీస్ ముందు మనిషి లేకుండా యాక్ట్ చేయడం అన్నది అదొక ఆర్ట్, లైక్ డబ్బింగ్ లాగే. సో అందులో నేను చాలా పూర్. నాకు వచ్చే కాంటెంట్స్ కూడా జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు, సినిమాలు, వాటి గురించి మాట్లాడుతూ పాటలు వేయడమే వచ్చేది. సో ఇన్ఫర్మేషన్ మోర్ చదివి పాటేసినట్టుగానే ఉండేది. పక్క ఆర్జీలను అబ్జర్వ్ చేసినప్పుడు వీళ్ళెందుకు ఇంత అట్రాక్టివ్గా మాట్లాడుతున్నాను, నేను ఎందుకు మాట్లాడలేకపోతున్నాను అనిపించేది. సో కొంచెం బ్యాడ్ ఆర్జేనే. బ్యాడ్ ఆర్జే అనుకుంటున్నారా? లేదు, లిటరల్ మీకు ఒకటి చెప్పనా కాంప్లిమెంట్. అంటే నేను ఇప్పుడు చాలామంది స్టేజ్ ఎక్కినప్పుడు కానీ, ఈవెన్ హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ కొత్త కైండ్ ఆఫ్ అంటే కొత్త స్టైల్ ఆఫ్ టాకింగ్ నేర్చుకుంటున్నారు. ఎలా అంటే కొంచెం ఈ ఇంగ్లీష్ వర్డ్స్, ఈ పాష్ వర్డ్స్ జెన్జీకి కనెక్ట్ అయ్యేలాగా. అంటే నిజంగా డిమాండ్ సప్లై, ఎక్కడ డిమాండ్ ఏది ఉందో అదే సప్లై చేయాలి. బట్ స్టిల్ మీరైతే మీ ఆథెంటిసిటీ ఎక్కడ కోల్పోవట్లేదు. మీరు చాలా ఆర్గానిక్గా చాలా తెలుగు మాట్లాడతారు, స్వచ్ఛమైన పదాలు మాట్లాడతారు. మీ ప్రొనౌన్సియేషన్ నాకు బాగా నచ్చింది. నాకు హిందీ ఇంగ్లీష్ అంతంతే వచ్చు. అంటారా? నేను డిగ్రీ ఇంగ్లీష్ మీడియం. ఓకే. అంటే ఆ కోర్స్ ఇంగ్లీష్లోనే ఉంది, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ.
సో నాకు జీన్స్ అంటే అర్థమయ్యేది కాదు, GENES. పక్కన అడిగేవాడిని జీన్స్ అంటే ఏంటి అని, ఎందుకంటే అప్పటివరకు నేను చదివిన తెలుగు మీడియం. అంటే క్లాస్ అయ్యాక చెప్తా అనేవాడు, నాకు ఏం అర్థమయ్యేది కాదు, డ్రోసోఫిలా అని ఏదేదో చెప్పేవాడు. మొత్తం అయిపోయిన తర్వాత క్లాస్ అంతా అయిపోయాక జీన్స్ అంటే ఏంట్రా అంటే, అప్పుడు ఇప్పటిలాగా అంటే ఫోన్ కొట్టి ట్రాన్స్లేటర్ కొట్టచ్చు, నేను ఇంతలో డిక్షనరీ పట్టుకెళ్ళేవాడిని జీన్స్ అంటే ఎతకడానికి. జన్యువులు అనేవాడు, జన్యువులు అంటే నాకు తెలుసు, జీన్స్ అంటే నాకు తెలియదు. జీన్స్ అంటే మనం జీన్స్ ప్యాంట్ అనుకుంటున్నాను. సో నేను ఆల్మోస్ట్ ఏడ్చుకుంటూ వెళ్ళిన రోజులు, అంటే ఫస్ట్ సెమిస్టర్లో నాకు అర్థమయ్యేది కాదు ఇంగ్లీష్. ఎలా రా దీన్ని క్రాక్ చేయాలని బట్టి పట్టేవాడిని, బయాడ్ చేసేవాడిని. ఎంత బట్టి పట్టినా ఒక ఇంగ్లీష్ పదం గుర్తు రాకపోతే మొత్తం పోయేది. సో అలా అలాగే 4th సెమిస్టర్ 5th సెమిస్టర్కి అట్లీస్ట్ బట్టి పడడం వచ్చింది, ఇంగ్లీష్ మాట్లాడడం పక్కన పెడితే. కాబట్టి ఇంగ్లీష్ అంటే కొంత భయం. హిందీ అంటే హైదరాబాద్లో ఉన్నాను, సెకండ్ లాంగ్వేజ్ హిందీ కాబట్టి టూటిపోటీ హిందీ వచ్చు నాకు. అంటే తడబడినా హిందీ మాట్లాడగలుగుతాను నేను కంటిన్యూస్గా, కానీ ఇంగ్లీష్ అనేది కొంచెం నర్వస్ అయిపోతా. కాబట్టి తెలుగు కంఫర్టబుల్ కాబట్టి నేను చాలా వరకు ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ స్టోరీస్లో కూడా నేను స్టేటస్ కూడా తెలుగులోనే రాస్తాను. వాట్ ఇఫ్ ఎవరైనా పిచ్ చేస్తే, ఏ బాలీవుడ్ డైరెక్టర్ మీకు పిచ్ చేస్తే ఏదన్నా ఈ క్యారెక్టర్ ఉంది మంచి పాన్ ఇండియా ప్రాజెక్ట్కి, తెలుగులో కొంతమందిని తీసుకుందాం, ఎందుకంటే తెలుగు మంచి లీడింగ్లో ఉంది కాబట్టి టాలీవుడ్ కూడా, మిమ్మల్ని మీకు పిచ్ చేస్తే ఏం చేస్తారు? ఆడిషన్ ఈజీ, అంటే వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తారు కాబట్టి నాకు హిందీ ఐడియా ఉంది కాబట్టి నేను చదువుకొని చెప్పగలను.